ఇస్తే ఈ స్తోత్రమే ఈ కనకధార అని నిరూపణ అవుతుంది, జాతికి నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు వింటున్నారు? లక్ష్మీనారాయణులు కూడా వింటున్నారు శ్రద్ధగా. ఏమంటారు శంకరాచార్యులు వారు? ఆయన ప్రారంభం చేస్తూనే అన్నారు, అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి. ఎవరు ఆశ్రయించినది? మంగళదేవత. మంగళదేవత మంగళవారం నాడు రావడం కాకతాళీయమేమో. కాకతాళీయమో అని మనకు ఒక మాట ఉంది. కాకతాళీయము అంటే మన ప్రయత్నంతో జరిగేది కాదు, లోకంలో ఊహిస్తే జరిగేది కాదు. తాటిపండు మీరు వెళ్ళి కత్తితో నరికితే తప్ప కింద పడదు, అంత గట్టిగా పట్టుకుంటుంది. ఒకనాడు తాటిపండు మీద కాకి వాలింది, తాటిపండు కింద పడింది. కాకి వాలితే తాటిపండు కింద పడుతుందని సిద్ధాంతం చేయగలరా? కాకి వాలితే తాటిపండు కింద పడింది అంటే దానికి ఒక సత్యాన్ని చెప్పడం కష్టం, కానీ అలా జరిగిపోయింది కాబట్టి కాకతాళీయం. అంటే నీ ప్రయత్నం లేకుండా జరిగితే కాకతాళీయం. మంగళవారం నాడు మంగళదేవతాయా అన్న నామం రావడం, దానితో ఉన్న సంబోధనతో కూడిన శ్లోకం రావడం కాకతాళీయం, అంటే ఈశ్వరానుగ్రహం. నేను కాకి లాంటి వాడినే తప్ప పండు పడ్డానికి కారణం వెనకనున్న లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మమ మంగళ, నాకు మంగళములను ఇచ్చున్నది. మంగళం అనగా ఏమి అంటే, మంగళము అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. మమ్ అంటే సుఖం, సుఖం లాపీతి మంగళ. సుఖము ఇస్తే మంగళదేవత అంటారు. సుఖము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? అనుభవములోనికి వచ్చుట. ఖ అంటే ఆకాశం, సు అంటే బాగుండడం. ఆకాశం బాగుండడం, ఆకాశం బాగుండకపోవడం ఉంటుందా లోకంలో? అలా ఏం ఉండదు. ఖా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఖా పక్కన సూ చేరితే సుఖ అయింది, కా పక్కన దూ చేరితే దుఃఖ అయింది. ఖా మాత్రం అలాగే ఉంది. నీకు బాగుంటే ఏదైనా మంచి విషయం అనుభవంలోకి వస్తే అమ్మయ్య సుఖంగా ఉందంటావు. నీకు సుఖంగా లేనిది అంటే నీకు సంతోషకారకము కానిదైతే దుఃఖం అంటావు. ఇప్పుడు అనుభవములోనికి వచ్చినటువంటి సంతోషకరమైన విషయమైతే, అనగా విషయము నీ మనసు చేత అనుభవముగా వ్యక్తమైతే దానికి సుఖమని పేరు. ఇక్కడ మీరు ఒక్క విషయం పట్టుకోండి. మీరు బ్రాహ్మణికి సంపదనివ్వగలరేమో, ఆ వృద్ధ బ్రాహ్మణ జంటకి మీరు సంపదనివ్వగలరేమో, కానీ సుఖమును ఇవ్వడం మీ చేతిలో లేదు. ఎందుకో తెలుసా అండి? లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంటుంది. మీరు చూడండి, ఒక ఆయనకి ఎప్పుడూ ఇంటికి పళ్ళు వస్తూనే ఉంటాయి. ఎవడోడు పట్టుకొచ్చి పళ్ళు ఇస్తాడు. ఆయన ఒక్క పండు తినలేడు. ఎందుకు తినలేడు అంటే, ఆయనకి పండు తినకూడదని ఏం లేదు, ఆయనకి చాలా ఇష్టం ఆ పళ్ళన్నీ తినడం. మామిడి పండు ఆయనకి చాలా ఇష్టమే. రోజు పట్టుకొచ్చి ఆయనేం అడగకపోయినా పట్టుకొచ్చి ఇంట్లో ఇస్తుంటారు మంచి మంచి పళ్ళని. కానీ ఆయన పళ్ళు చూస్తే, పోన్లే నేను తిననిది ఎవరు తిన్నా సుఖం ఒకటే అని ఇవ్వగలిగితే మంచిది. కానీ ఆ పండు చూసి ఆయన ఏడుస్తున్నాడు అనుకోండి. అరే రే, ఎంత మంచిదో ఈ పండు, ఇంత గొప్ప కొత్తపల్లి కొబ్బరి, ఇంత ముగ్గింది, ఈ పండు తింటే ఎంత బాగుంటుందో నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆయన పండును చూసి సంతోషిస్తున్నాడా, అనుభవిస్తున్నాడా, ఏడుస్తున్నాడా? ఏడుస్తున్నాడు. ఎందుకు? తినచ్చుగా, షుగర్ ఉంది. అంటే ఇప్పుడు ఉన్న విషయము నీకు సుఖముగా, నీకు సంతోషముగా, నీకు అనుభవముగా మారినదా? తినడానికి నోరుంది, పుచ్చుకోవడానికి కడుపుంది, రుచిని చెప్పడానికి నాలుకుంది. నువ్వు పుచ్చుకోవడానికి రూపాయి ఖర్చు పెట్టకుండా తెచ్చిచ్చిన మామిడి పండు ఇంట్లో ఉంది, తినడానికి చెయ్యుంది, కానీ తినకూడదన్న శాసనం ఉంది. ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? జీవితాంతం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సుఖమన్న మాటకు అర్థం ఏంటంటే, సంపద ఒక్కటే కాదు, అనుభవముతో కూడిన సంపద. అనుభవము లేకుండా మిగిలిపోయింది అనుకోండి, ఇప్పుడు సుఖం అవుతుందా? అవదు. ఇంద్రియములకు పుష్టి ఉండాలి అనుభవించడానికి. అందుకే ఓ మాట అంటారు, అత్తగారి ఇంటికి వెడితే మాత్రం వాడికి దంతసిరి ఉండొద్దురా అంటారు. దంతసిరి ఉంటే కదా అన్నీ కొరకడం. అన్నీ కొరికే అదృష్టం వాడికి లేదనుకోండి, అత్తగారు వండి పెడితే మాత్రం వాడేం తింటాడు? అత్తగారు మంచి బొబ్బట్లు తయారు చేసింది, అల్లుడు వచ్చాడని పాప ఆయన తినకూడదు, తెలియదు ఆవిడకి ఆ విషయం. వాడికి పెళ్ళి అయ్యేటప్పటికే షుగర్ ఉంది, ఇంకేం తింటాడు? తినలేడు. పోనీ లేవయ్యా, 2 రోజులు మంచి చింతకాయ పచ్చడి చేసి పెట్టింది, బీపీ ఉంది, తినలేడు.
ఇప్పుడు ఎక్కడెక్కడ ఖా సు అవాలో అక్కడ దాని మధ్యలోకి కాకి సూకి మధ్యలోకి వచ్చి ఒక ప్రతిబంధకం నిలబడుతోంది. ఈ ప్రతిబంధకాన్ని ఎవరు పెట్టారు? నీవు గత జన్మలలో చేసిన పాపమును లెక్క కట్టి ఈశ్వరుడు తెచ్చి పెట్టాడు. దీన్ని మళ్ళీ ఎవరు తీస్తే నువ్వు అనుభవిస్తావు. అది గడ్డి పరక కావచ్చు, ఇంత కూర కావచ్చు, ఒక రూపాయి కావచ్చు, ఏ సుఖమైనా నువ్వు ఎప్పుడు అనుభవించగలవు? ఉంటే అనుభవించలేవు. ఉన్నదాన్ని అనుభవించడానికి పాత్రత, యోగ్యత నీకు కల్పింపబడితే, ఈ కల్పింపబడడం ఈశ్వరాధికారం. కాబట్టి ఇప్పుడు మమ మంగళదేవతాయా, అమ్మా నువ్వేం చెయ్యాలో తెలుసా? ఈ సుఖమును కల్పించాలి. ఎవరికి? నాకు కూడా. నాకు కూడా అంటే శంకరాచార్యుల వారికి ఏ రకంగా? లోకమునకు నేనంత మంచి ఓషధిని ఇవ్వగలిగానన్న తృప్తి ఆయనకి సుఖం. అక్కడ ఉన్న బ్రాహ్మణ కుటుంబానికో సంపద కలగడం, ఐశ్వర్యం కలగడం, సుఖం కలగడం, ఇది వాళ్ళకి కావాలి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎవరిని ప్రార్థన చేస్తున్నారు? అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయా. మీరు ఇందులో గమ్మత్తు చూడండి. కనకధారా స్తోత్రం ఇవాళ నాకు ఎందుకండి, నాకు అన్నీ ఉన్నాయి కదా అని మీరు వదిలిపెట్టడం కుదురుతుందా? ఇవాళ మీరు అనుభవిస్తూ ఉన్నవన్నీ రేపు కూడా అనుభవించగలరని ఎవరైనా రాసివ్వగలరా? ఈ కళ్ళజోడు నాకు ఒక 7 ఏళ్ల క్రితం లేదు, 7 ఏళ్ల తర్వాత కళ్ళజోడు వచ్చింది. కళ్ళజోడు వచ్చే అవకాశం లేదని నేను కనకధార చదవకపోతే ఈ కళ్ళజోడు పెట్టుకున్నా కనపడిన స్థితి వచ్చేస్తుంది. అంటే కళ్ళజోడుతోనైనా చదివే అవకాశం ఉండాలంటే కనకధార చదువుతూనే ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. రావలసిన కీడు భయంకరంగా రాకుండా దాని యొక్క వ్యగ్రత తగ్గిపోయి వస్తుంది. అది కూడా అనుగ్రహమే. కాబట్టి ఇప్పుడున్నట్టు రేపు ఉండాలని లేదు, కానీ ఇప్పుడున్నట్టు రేపు ఉండాలనుకుంటే కనకధార చదువుతూ ఉండవలసిందే. కాబట్టి కనకధార ఎవరికి పనికొస్తుంది? ఎవరికైనా పనికొస్తుంది. ఎప్పుడు పనికొస్తుంది? ఎప్పుడైనా పనికొస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా పనికిరాదనుకుంటే అంతకన్నా పనికి మాలింతనం ఇంకోటి లేదని తెలుస్తుంది. ఇది కనకధార యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు ఆయన లక్ష్మీదేవిని మమ మంగళదేవత అని ప్రార్థన చేస్తూ దేనితో ప్రారంభం చేశారు? అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని చెప్పేటప్పుడు అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. తమాలం, తమాల వృక్షంతో శ్రీహరి యొక్క శరీరాన్ని పోలుస్తూ మొదలుపెట్టారు. అసలు శంకరాచార్యుల వారి ప్రజ్ఞంతా ఎక్కడుందంటే, మనము ప్రయాణం చేస్తాం, మనము వెడతాం, మనము తిరుగుతాం, మనకి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టికోణం ఉండదు. మనం ఏం పరిశీలించాం. మన దృష్టి ఎప్పుడు దేని మీద ఉంటుందంటే, మనం దేన్ని అడిగామో దాని దగ్గరికి వెళ్ళిపోవడమే మన దృష్టి. వెంకటాచలం వెళ్ళడం అంటే వెంకటాచలం వెళ్ళిపోయి ఆనందనిలయం ముందు నిలబడ్డమే. తీరా ఆనందనిలయం ముందు నిలబడిన తర్వాత కూడా వాడికి వెంకటేశ్వర స్వామి వారి మీద దృష్టి ఉంటుందా అంటే హామీ ఏం అలా ఉండదు. అప్పుడే ఏదో గుర్తొచ్చారో దెబ్బలాడుకుంటుంటారు. ఆ తర్వాత తోసేశాక బయటకు వచ్చి అయ్యో అక్కడికి వెళ్ళాక దెబ్బలాడుకున్నామని ఏడుస్తాడు. కాబట్టి ఏది గుర్తుంది? తిరుపతి వెళ్ళే లోపల తిరుపతి గుర్తుంది. తిరుపతి అంతా కూడా గుర్తుండదు. ఆ వెంకటేశ్వర స్వామి గుడి పైన ఉన్న, నువ్వు లోపలికి వెళ్ళావు కదా దేవాలయానికి, ఎన్ని గాలిగోపురంలో ఎన్ని అంతస్తులు ఉన్నాయి నువ్వు లెక్క పెట్టావా అని అడిగారు అనుకోండి. ఇన్ని అండి, అవన్నీ ఎందుకండి అంటాడు. పోనీ పైన కలశలు ఎన్ని ఉన్నాయి అన్నారు అనుకోండి, చెప్పలేడు. ధ్వజస్తంభానికి బలిపీఠానికి మధ్యలో చిన్న చిన్నవి బలిపీఠాలు ఉన్నాయి కదా, అవి ఎన్నున్నాయి అని అడిగారు అనుకోండి. అక్కడే నిలబడ్డాడు, క్యూ ఆపేశారు, 40 నిమిషాలను తిట్టుకుంటాడు. ఎన్నున్నాయో వాళ్ళు లెక్క పెట్టడం. అంటే మనకి పరిశీలనాత్మకమైనటువంటి దృష్టికోణము లోపించిపోయి ఉంటుంది. శంకరుల జీవితం అది కాదు. శంకరులు పాదచారి అయి ఆసేతు హిమాచల పర్యంతము తిరిగారు. ఒక మారు కాదు, 3 మార్లు తిరిగినప్పుడు వారు ఎన్ని చూశారంటే, వారు చూసినవి వారికి ఎంత జ్ఞాపకంలో ఉన్నాయంటే, వారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వాటిని ఉపమానాలుగా వేశారు. ఒకప్పుడు శివానంద లహరిలో ఆయన అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతో ఫలం సూచిక అనే అంకోల వృక్షం గురించి మాట్లాడారు. అసలు అంకోల వృక్షం అంటే ఏమిటండి అన్నారు అనుకోండి. అంకోల వృక్షం అంటే ఏమిటో చదువుకోవడానికి తెలుసుకోవడానికే చాలా చిత్రంగా ఉంటుంది. ఇంకా అసలు అంకోల వృక్షం చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది.
అలాగే ఆయన ఒక సందర్భంలోకి వెళ్ళి మాట్లాడేటప్పుడు చాలా గమ్మత్తుగా ఏదో ఒక పక్షి గురించి మాట్లాడతారు. కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మ చిదాకర్మతం విద్యాసస్య ఫలోదయాయ సుమనస్సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్త మయూరమద్రి నిలయం చెంచజ్జటామండలం శంభో వంచతి నీలకం ధర సదా సమ్మే మనశ్చాతక అంటారు. చాతక పక్షి గురించి మాట్లాడతారు. చాతకాన్ని నువ్వు చూశావా అని అడిగారు అనుకోండి, మనలో ఎవరికి అసలు చాతక పక్షే తెలియదు, చాతక పక్షి యొక్క లక్షణాలు మనకి తెలియవు. కానీ శంకరుడు చాతక పక్షిని వేశారు. అలాగే ఇంకో చోటికి వెడితే స్మిత జ్యోత్స్నాజాలం తవ విజన చంద్రస్య పిబతాం చకోరాణామాసీమతిరసతయా చించుజడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్లరుచయ పిబంతి స్వచ్ఛందం నిశనిశి భృశం కాంచికధియా అని సౌందర్యలహరిలో చకోర పక్షి గురించి చేశారు. మహానుభావుడు ఈ భూమండలం మీద తిరుగుతూ వారు ఎప్పుడెప్పుడు ఇవన్నీ చూశారో, ఎప్పుడెప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నారో అంత పరిశీలన, చెట్టు పుట్ట పక్షి ఎక్కడ చూశారో, ఎలా పెట్టారో, శంకరుల విజయమంతా ఈ పరిశీలనాత్మకమైన దృష్టి అందే ఉన్నది. మీరు గమనించండి, శంకరులకి ఈ పరిశీలనా శక్తి లేకపోతే శృంగేరి పీఠం లేదు. ఇవాళ మీరు తుంగానది ఒడ్డున నిలబడితే ఒక్కసారి ఆ కొండల వంక చూస్తుంటే, ఆ నది వంక చూస్తుంటే, అయ్య బాబోయ్ ఇప్పుడే ఇలా ఉంది కదా ఇక్కడ. తుంగానది మీద ఉన్నటువంటి వంతెన దాటి గురునివాస్ వైపుకు వెళితే ఎక్కడ చూసినా బోర్డులు బివేర్ ఆఫ్ స్నేక్స్ అని, పాములు బొమ్మలేసి ఉంటాయి. నిజంగానే అసుర సంధ్య వేళ అయితే పాములు వెళ్ళిపోతుంటాయి జరజర పాకుతూ. ఇప్పుడే ఇలా ఉందే. శంకర భగవత్పాదులు ఇక్కడ కాలినడకన నలుగురు శిష్యులతో వెళ్ళినప్పుడు అసలు ఎలా ఉండేది ఇక్కడ కీకారుణ్యం అనిపిస్తుంది. అక్కడ ఆయన మంచి ఎండలో వెళ్ళిపోతుండగా ఒక కప్పకి పాము పడగపట్టిన సన్నివేశాన్ని చూసి ఇక్కడ పరస్పర వైరుధ్యము కలిగిన ప్రాణులు ప్రేమతో ఎలా మెలిగాయని అంతర్ముఖులై దర్శనం చేసి ఇది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రాంతమని, ఇక్కడకొచ్చి నమస్కారం చేస్తే మనస్సు లయమై తపస్సుకి యోగ్యం అవుతుందని శృంగగిరి పీఠాన్ని వారు నిర్మాణం చేసి అక్కడ స్థాపించారు. ఇది శంకరుల యొక్క దృష్టికోణం. జాతి రుణపడింది శంకరాచార్యుల వారికి. వారి నుంచి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. అటువంటి శంకరులకు పేరు పెడితే అంతకన్నా అంధత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి అటువంటి శంకర భగవత్పాదులు ఇవాళ ఒక చెట్టు గురించి చెప్తున్నారు. తమాలం అంటున్నారు. తమాల వృక్షము అంటే దాన్ని తెలుగులో చీకటి మ్రాను అని పిలుస్తారు. నేను కూడా ఆ చెట్టుని చూడలేదు. ఒకవేళ ఆ చెట్టుని నేను చూసి ఉన్నా చెట్టుని నాకు తెలియదు. నేను కూడా పుస్తకాన్ని ఆధారం చేసుకుని చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పిన దాన్ని వినేసి కోటేశ్వరారు చూశారని అనుకోవద్దు. కనీసం ఆ పాటి ధర్మంతో చెప్పకపోతే ఉపన్యాసం చెప్పడం అనవసరం. శంకరాచార్యుల వారి శ్లోకం. తమాల వృక్షములు సముద్రపు ఒడ్డున పెరుగుతాయి అంటారు. అసలు అది చూడ్డానికే చాలా నల్లటి కాండంతో కొమ్మలు అవి కూడా చాలా చీకటి అంటే నలుపు, అంత నల్లగా ఉంటుంది ఆ చెట్టు అంటారు. అంత నల్లగా ఉండేటటువంటి తమాల వృక్షాన్ని శంకరాచార్యుల వారు మనసులో ఒక్కసారి స్మరించారు. వృక్షంతో సమానమైన స్థితి భగవంతుడికి వేయడానికి ఇంకొక ఉపమానం లేదు బహుశా. అంత గొప్ప ఉపమానం. వాల్మీకి మహర్షి కూడా ఈ వృక్షాన్ని తీసుకున్నారు. నిన్ననే అనుకుంటానే ప్రస్తావించా. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆత్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అంటుంది తార రాముడి గురించి చెప్తూ. రాముడంటే చెట్టయ్యా. ఎవరు చెట్టు మొదటి కెడతారో, పాదముల దగ్గరికి కెడతారో వాళ్ళకి నీడ లభిస్తుంది. చెట్టు దగ్గరికి వెళ్లకుండా దూరంగా నుంచి చెట్టుని స్తోత్రం చేస్తే మాత్రం చెట్టు యొక్క నీడ దొరకదు. అందుకే సనాతన ధర్మము అన్న మాటకి అర్థం ఏమిటంటే ఉపన్యాసం చెప్పడము, ఉపన్యాసం వినడం కాదు. అనుష్ఠానము సనాతన ధర్మము. మీరు అనుష్ఠించడం సనాతన ధర్మం, మీరు బొట్టు పెట్టుకోవడం సనాతన ధర్మం. అంతేకాని సనాతన ధర్మం గురించి కోటేశ్వరరావు మీరు ఆ ఊరు కూడా వెళ్ళి ఉపన్యాసం చెప్పండి, ఈ ఊరు కూడా వెళ్ళి ఉపన్యాసం చెప్పండి అని కోటేశ్వరరావుకి సలహా చెప్పడం, ఇంకోటికి సలహా చెప్పడం సనాతన ధర్మం మీద ప్రేమ కాదు. మీరు బొట్టెట్టుకోవడం సనాతన ధర్మం. నేను మన్నింపబడితను కాక. ఎందుకంటే నేను ఉన్నమాట మాట్లాడడమే నాకు అలవాటు. ఈ పంచె కట్టుకుంటే నాకు అదో వ్యగ్రత. కాబట్టి సనాతన ధర్మము ప్రచారమునకు సంబంధించినది కాదు, అనుష్ఠానమునకు సంబంధించినది. చాలా బాగా ఉపన్యాసాలు చెప్పి తానే సంధ్యావందనం చేయకపోతే అంతకన్నా పనికిమాలిన ప్రచారం ఇంకోటి లేదు. ప్రచారం కోసం, ఉపన్యాసాల కోసం సనాతన ధర్మం కాదు. నువ్వు బాగా ధ్యానం చెయ్యి, నువ్వు బాగా చదువుకో, నువ్వు బాగా సంధ్యావందనం చెయ్యి, నువ్వు బాగా గాయత్రి చెయ్యి.
తర్వాత రోజు ఏదో 1 గంటన్నర 2 గంటలు భగవంతుడి స్తోత్రంగా, అది కూడా ఒక తపస్సుగా, దాని మీద నువ్వు ఏమీ కోరుకోకుండా నువ్వు పూజ చేస్తే నీకు ఎవరిస్తారు? నువ్వు పూజ చేస్తే రూపాయలు ఇస్తారా నీకు? ఎందుకు ఇస్తారు? మా ఇంట్లో పూజ చేసుకున్నానండి దక్షిణ ఇమ్మంటే ఇస్తారా? ఈశ్వరుడి పూజగా స్వీకరించి చెయ్యి చాలు. అది అనుష్ఠాన పర్యంతంలోకి వస్తేనే సనాతన ధర్మం. అనుష్ఠాన పర్యంతంలోకి రాకుండా వింటే ఉపయోగపడేది సనాతన ధర్మము కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. విన్నది ధర్మం కాదు. ధర్మం అనగా ధ్రియతేవా జనైరితి ధర్మం. మీరు పట్టుకున్నది అనుష్ఠించిందే ధర్మం. ధర్మం తెలిసి ఆచరించకపోతే రావణుడు, ధర్మం తెలిసి ఆచరిస్తే రాముడు. రామాయణం అంతా అంతే. సనాతన ధర్మం అంటే విని తెలుసుకొని అనుష్ఠించుట. అనుష్ఠించడం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఎన్ని వంకలు పెట్టాలో అన్ని వంకలు పెట్టి వినేయడానికి మాత్రం చాలా శ్రద్ధగా ఇలా కూర్చుంటే అది సనాతన ధర్మమునందు పూనిక కాదు. ఒక్క నాటికి దాన్ని పూనిక అనరు. అది లేనప్పుడు నీకు ఈశ్వర కృప కలుగుతుందని కూడా నమ్మకం లేదు. అంతే కదండి. రొట్టె కాలాలి అంటే పెనం మీద ఉండాలి, కింద అగ్నిహోత్రం ఉండాలి. నీకు అనుష్ఠానంలోకి వచ్చి శ్రద్ధ ఏర్పడి నమ్మకం ఉందని గుర్తేంటి? నువ్వు ఆచరణలోకి తెచ్చుకోవాలి. అన్నం తింటే ఆకలి తీరుతుందని నమ్మకం ఏమిటండి అన్నావు అనుకోండి, తిను తెలుస్తుంది అంతే. దానికి ఇంకా జవాబు లేదు. అన్నం తింటే ఆకలి తీరుతుందండి, ఈయన్ని చూడండి ఎంతమందిని చూపించినా నువ్వు నమ్మనంత కాలం దాని మీద తర్కం లేదు. అన్నం తింటే ఆకలి తీరుతుంది, నువ్వు తిని చూడు, నీకు తెలుస్తుంది. సనాతన ధర్మమునందు ఉంటే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అనుష్ఠించి చూడు, నీకు తెలుస్తుంది. విని చూడు, నీకు తెలుస్తుంది. ఒక్కనాటికి లేదు అలాగే. వినడం ఇంకా అభివృద్ధి చేసుకోవడానికే తప్ప వినడం కోసం సనాతన ధర్మంలో లేదు. చెప్పడం కోసం సనాతన ధర్మంలో లేదు. నీ అనుష్ఠానం కూడా మెరుగుపడుతుంటేనే చెప్పు. నీ అనుష్ఠానం పాడైపోతోంది, ఇది పెద్ద వ్యాపకం అయిపోతోంది అనుకుంటే మానే, ఏం పర్వాలేదు. అంతకన్నా ధ్యానం చేసుకో కూర్చుని. ఇంతకన్నా అదే గొప్పది తప్ప ఇదేదో పెద్ద వ్యాపకం చేసేసుకుని అసలుది మానేసావు అనుకో, భ్రష్టుడు అయిపోతావు. అంత నిర్దాక్షిణ్యంగానే ఉంటుందంతే. కాబట్టి ఇప్పుడు ఆయన చీకటి మ్రానుతో పోలుస్తున్నారు. నల్లటి చెట్టు ఉందిట. ఎవరా నల్లటి చెట్టు? అంగం హరేహే. ఆ చెట్టే. ఆ చెట్టు అన్నది మీరు చూడండి, కదలకుండా చెట్టు ఉండదు. చెట్టు కదలకుండా ఉండడం అన్నది మీరు ఎప్పుడు చూడలేరు. చెట్టు మొత్తం స్థాణువైపోయి అసలు ఆకు కూడా కదలకుండా ఉండడం అన్నది ఎప్పుడు ఉండదు. ఎక్కడో అక్కడ ఏదో చిన్న కదలిక ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అంగం హరేహే అన్నారు శంకర భగవత్పాదులు. ఆయన ఏ మాట వేసినా అమృతపు గుళికండి అది. అంగం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. చలతి అంగం, ఏది కదులుతుందో దాన్ని శరీరం అంగం అంటారు. చలనం లేదనుకోండి, అది అంగం కాదు, శరీరం కాదు. అప్పుడు అది శివము లేదు, ఇంకొకటి. కాబట్టి అంగం హరేహే. హరి యొక్క శరీరము దేనితో పోల్చబడినది? తమాల వృక్షంతో పోల్చబడింది. చీకటి మ్రాను ఎలా ఉంటుందో అలా ఉన్నాడు శ్రీహరి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్వామి నల్లగా ఉంటారు, నీలమేఘశ్యాముడు. తమాల వృక్షం నల్లగా ఉంటుంది. కానీ ఒక్కటి తేడా, కళ్ళకి గంతలు కట్టి పూరాభిషేకంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి ఇంతకు ముందు చూడని వాడిని తీసుకెళ్లి అక్కడ నించోపెట్టి గంతలు విప్పి ఈయనెవరు అంటే నాకు తెలియదు అంటాడు. ఎందుకని అంటే అలంకార రహితుడైన వెంకటేశ్వరుణ్ణి నువ్వు గుర్తుపట్టలేవు. మళ్ళీ నీకు కళ్ళకి గంతలు కట్టే ముందు ఇక్కడ చూసుకో, ఇవన్నీ నువ్వు ఇక్కడే ఉన్నావో లేదో. ఇక్కడే ఉన్నాను, గుర్తుపెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయనకి చీర కట్టేసి, ఊర్ధపుండ్రాలు పెట్టేసి, కిరీటం పెట్టేసి, శంఖచక్రాలు పెట్టేసి, మళ్ళీ కళ్ళకి గంతలు కట్టి విప్పి ఎవరైనా అయ్యో వెంకటేశ్వర స్వామి అండి నాకు తెలిసింది. ఎక్కడున్నావు? గుడి మారిందా? అయ్యో అక్కడే ఉన్నానండి, మరి నువ్వు ఇంతకు ముందు చూసింది వెంకటేశ్వర స్వామి. అవును వెంకటేశ్వర స్వామి, ఎందుకు గుర్తుపట్టలేకపోయావు? అలా నేను ఇప్పుడు చూడలేదండి అంటాడు. ఎందుకు గుర్తుపట్టలేమో తెలుసా అండి? ఒక్కటే కారణం, విష్ణువు అలంకార శోభితుడు. ఎప్పుడూ అలంకారంతో ఉంటాడు ఆయన ఎప్పుడూ కూడా రకరకముల ఆభరణములతో శోభిస్తూ ఉంటాడు. అలా శోభించేటటువంటి విష్ణువు అలంకారము లేనివాడుగా ఉండడం అన్నది ఉండదు.
అది అభిషేక సమయంలో అయితేనే అలా కనపడతాడు. ఇప్పుడు శంకరులు చెప్తున్నది ఆ సందర్భం కాదు, అభిషేక సమయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆయన కదులుతున్నటువంటి విష్ణువు, కాబట్టి కదులుతున్న తమాల వృక్షం. మరి దీనికి అలంకారాలేవి అంటే విష్ణువు అక్కడ ఉంటే అలంకారం తెచ్చి మీరు ఆయనకి పెట్టాలి అంటే ఆయనదైనదే ఆయనకి అలంకారం తప్ప ఆయనది కానిది ఆయనకి అలంకారం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. నందకము అన్నారనుకోండి, అది విష్ణువు యొక్క ఖడ్గమే. శార్ంగము అన్నారనుకోండి, అది విష్ణువు యొక్క ధనస్సే. అంటే అదే విష్ణు తేజం అంతే. శార్ంగం అంటే విష్ణు తేజం, నందకం అంటే విష్ణు తేజం, కౌమోదకి విష్ణు తేజం, పాంచజన్యము విష్ణు తేజం, కౌస్తుభము విష్ణు తేజం, వనమాల విష్ణు తేజం, సుదర్శనము విష్ణు తేజం. అవన్నీ విష్ణు తేజాలే అవన్నీ. అంతేగాని అవి బయట నుంచి తీసుకొచ్చి పెట్టుకున్న ఆభరణాలు కాదు. కోటేశ్వరరావు గారి ఉంగరము కోటేశ్వరరావు గారి తేజస్సు అని చెప్పడానికి ఏం లేదు లోకంలో. ఉంగరం వేరు, నేను వేరు. నా తేజస్సు నా ఉంగరం కాదు, నా ఉంగరం నేను కాదు, రెండు వేరు. ఈ ఉంగరం తీసేసినా నా తేజస్సు ఏమైనా ఉంటే అలాగే ఉంటుంది, ఈ ఉంగరం పెట్టుకున్నా నా తేజస్సు ఏమైనా ఉంటే అలాగే ఉంటుంది. ఈ ఉంగరం తీసేయండి, దర్భముడు వేసుకునైనా సంధ్యావందనం చేయగలను, నాట్యమనం చేసి నా తేజస్సు నిలబడుతుంది. కానీ విష్ణువు సహజముగా అలంకారంతో ఉంటాడు. ఇప్పుడు సహజమైన అలంకారములు కలిగినటువంటి విష్ణు ఎలా ఉంటారో అలా ఇప్పుడు మరి తమాల వృక్షానికి అలంకారం ఏది? శంకరాచార్య స్వామి వారి ప్రజ్ఞ చూడండి. ఆయన అన్నారు, అంగం హరేహ పులకభూషణ. ఆయన ఒంటిలో వచ్చిన పులకలు ఆయనకి భూషణములు అన్నారు. పులకలు అంటే ఏమిటండి? మన వాళ్ళు అంటుంటారు, అబ్బా ఒళ్ళు పులకలు వచ్చిందండి అంటారు. ఒక మాట దగ్గర వాడడంలో మన వాళ్ళకున్నంత ప్రజ్ఞ ఎవ్వరికీ ఉండదు. పులకరింత దగ్గర జలధరింత అంటారు, జలధరింత దగ్గర పులకరింత అంటారు. పరిమాణము దగ్గర పరిణామం అంటారు, పరిణామము దగ్గర పరిమాణం అంటారు. పరసతి దగ్గర పరపతి అంటారు, పరపతి దగ్గర పరసతి అంటారు. అన్ని తప్పు మాటలే. ఒకదాని దగ్గర ఒక మాట వేసేస్తుంటారు, ఎంతో అర్థం మారిపోతుంటుంది. కాబట్టి ఆయన ఇవాళ ప్రయోగం చేస్తున్నటువంటి దానిలో పులకలు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన శరీరంలోనే ఆయనలోనే కలిగినటువంటి ఆనందము లోపల పట్టక పైకి ఉద్భుతమైతే అవి పులకలు. నేనే ఉన్నానండి, ఏదో చూసేటప్పటికీ ఎప్పుడు పెడతానా కాలడి ఎప్పుడు పెడతానా అని నేను కలలు కని ఒకనాడు కాలడి వెళ్ళాను. కాలడి వెళ్ళి శంకరాచార్య స్వామి వారు పుట్టినటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గడపలోంచి లోపలికి ఎడుతున్నాను. అబ్బా, ఇది శంకర భగవత్పాదులు ఆడుకున్న చోటు, ఇది శంకర భగవత్పాదులు కూర్చుని సంస్కృత పాఠాలు వల్లించిన చోటు, ఇది పూర్ణానదిని తీసుకొచ్చిన చోటు, ఇది నా తండ్రి శంకరుడు శంకరాచార్యులు వారిగా నడియాడిన చోటు. నాకు ఈ భావన కలగగానే లోపల ఆనందం వచ్చి నాలో ఉన్న వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని రోమ కూపములు పొక్కుల్లో అయిపోయి పైకి పొటమరిస్తాయి. ఈ పొటమరించినవి మళ్ళీ ఆనందము నాలోకే జారిపోతే ఇంకిపోతే ఈ పొక్కులన్నీ రోమరంధ్రములుగా కలిసిపోతాయి. నిలబడిన వెంట్రుకలు ఇలా పడిపోతాయి. శంకరులు అన్నారు, తమాల వృక్షముతో పోల్చబడిన హరికి అలంకారము హరి ఒంటిలో వచ్చిన పులకలే. ఆయనకి పులకరింత వచ్చిందంటే చాలా సంతోషం కలిగింది. చాలా సంతోషం ఎందుకు కలిగింది? ఇక్కడ చెప్తున్నారు, ఆయన గమ్మత్తైన మాట చెప్పారు. అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి అపాంగలీలా. అమ్మా, నీ చూపులనేటటువంటి సీతాకోక చిలుకల పరంపర, నీ చూపులు స్వామి మీద పడ్డాయి. నువ్వు స్వామి వంక చూసేటప్పటికి స్వామికి పులకలు వచ్చాయి. ఇప్పుడు స్వామివారికి పులకరింత అమ్మవారు చూస్తే వచ్చింది అంటే అదంత గొప్పదని ఎందుకండి చెప్పడం? అలా ఎందుకు గొప్పదైందండి అంటే మీరు గమనించండి, విష్ణువు వికారాతీతుడు. షడ్వికారములు మనకుంటాయి కానీ ఆయనకి సంతోషంగా ఉండడం, దుఃఖంగా ఉండడం ఇవేమి ఉండవు. ఏ వికారములు ఉండడానికి అవకాశం లేనటువంటి నారాయణుడికి సంతోషం కలిగింది. సంతోషం బయట కలుగుతుందా, లోపల కలుగుతుందా? లోపల కలుగుతుంది ఆనందం. లోపల మనస్సు కదిలింది.
లోపల మనస్సు ఆనందంతో పొంగితే ఆ పొంగు పులకలుగా వచ్చింది. ఆయన మనస్సు పొంగేటట్టు ఏది చేయగలిగింది? అమ్మవారి చూపు చేయగలిగింది. అమ్మా, నీ చూపుకి వికారములు లేని వాడికి వికారము, ఎప్పుడూ ఆనందముగానే ఉండేవాడికి ఆనందము ప్రకటనై పైకి పులకలుగా వచ్చేటట్టు చేయగలిగినంత శక్తి కలిగిన చూపా చూపు. ఆ చూపింత పెసరిటి పడితే ఈ బ్రాహ్మణ కుటుంబం ఎందుకు ధరింపబడదు? ఇది శంకరుల ప్రశ్న. ఇప్పుడు ఆ చూపు మీద స్తోత్రం అందుకు చేశారు ఆయన. అపాంగలీలా, అది నువ్వు ఇలా చూడక్కర్లేదు. ఎందుకో తెలుసా అండి? మళ్ళీ చూసేటప్పుడు కూడా ఇలా చూసిందనుకోండి అమ్మవారు, అది రౌద్ర ప్రవృత్తి. అలా చూడమని శంకరాచార్యులు వారు అంటలేదు. అపాంగలీల, అమ్మ ఇలా చూస్తే చాలమ్మా, కడగంటి చూపు ఇలా చూసావా చాలంతే. ఆవిడ దరిద్రం అంతా పోతుందమ్మా, ఒక్కసారి అలా చూడమ్మా. ఇది అడగడానికి ఆయన నీ చూపులు పడితే వికారములు లేని నారాయణుని యొక్క శరీరమునందు ఆనందపు పులకాంకురములు కలిగే. ఇంత ఆనందాన్ని విష్ణువే పొందితే నీ చూపులకి, ఆ చూపులు ఇంత పిసరు ఈ బ్రాహ్మణ కుటుంబం మీద పడితే ఈవిడ ఎంత సంతోషిస్తుందమ్మా. ఏది దొరకదమ్మా వాళ్ళకి, ఏ సుఖం కలగదమ్మా. నువ్వు మంగళదేవతనమ్మా. అమ్మ ఇటు చూడమ్మా. గమ్మత్తు ఏమిటంటే శ్లోక ప్రారంభం దేంతో? అంగం హరేహే, హరి అన్న నామంతో. హరి అన్న నామం ఎక్కడ కీర్తింపబడిందో అక్కడ అమ్మవారు వెంటనే ప్రసన్నురాలై, ఏమిటన్నావు చూడమంటావా అంటుంది. ఏ పేరు చెప్తే ఆవిడ ప్రసన్నురాలై చూడ్డానికి ఇష్టపడుతుందో, ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి చూడవలసిన అవసరం లేదు. ఆవిడ చెప్పేసింది, కుదరదయా ఈ జన్మలో, ఇవ్వడం కుదరదు బ్రాహ్మణ కుటుంబానికి అంది. కుదరదు అన్న తర్వాత కూడా కుదిరేటట్టు చేస్తానని శంకరులు స్తోత్రం చేస్తున్నారు. ఇప్పుడు అసలు చెప్పారు కదా, మళ్ళీ ఏమిటి ఎల్లరి అనాలి ఆవిడ. అలా అనకుండా అయితే చూడాలంటావా అని ఆలోచించేటట్టు ఆవిడ్ని చెయ్యాలంటే, ఆవిడ చూపు ముందు శంకరుల మీద పడాలంటే ఎవరి పేరెత్తితే ఆవిడ ప్రసన్నురాలవుతుంది అసలు మళ్ళీ వినడానికి? ఆవిడ భర్త పేరెత్తితే. ఇది ఆవిడ పాతివ్రత్యం. ఇది శంకరుల శ్లోకానికి ఉన్న ప్రజ్ఞ. కాబట్టి అంగం హరేహే, హరేహే అన్న మాట ఎందుకు వాడాలి? హరి అన్న మాట వాడకుండా నారాయణ, విష్ణు, ఎన్ని లేవండి విష్ణు సహస్రం మీరు చదువుతున్నారు కదా, ఎన్ని నామాలు ఉన్నాయి, అందులో ఏ నామం వేస్తే సరిపోదు. కానీ అలా వేరు శంకరాచార్యుల వారు. హరి అంటారు. హరతి ఇతి హరిహి అని అమరకోశం. ఏది హరిస్తుందో ఆ హరించేటటువంటి స్వరూపానికి హరి అని పేరు. హరించడం అంటే రెండు కోణాల్లో హరిస్తాడు ఆయన. మనం ఈ జన్మలో చేసిన తప్పులు కావు, ఏ జన్మలోనో పాపాలు చేసేస్తుంటాం, పుణ్యాలు చేసేస్తుంటాం. ఆయన వీటిని హరిస్తుంటాడు. ఎలా హరిస్తుంటాడో తెలుసా అండి? దీన్నే వేదం ప్రవృత్తి మార్గము నివృత్తి మార్గము అంది. శంకరాచార్యుల వారు వేద ప్రమాణాన్ని తీసుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రవృత్తి మార్గము అంటే ధర్మబద్ధంగా ఎలా నడుచుకుంటే సుఖం కలుగుతుందో అలా నడుచుకోవడం వల్ల పుణ్యం మూట కట్టుకోవడం. ఈ పుణ్యం మూట కట్టుకున్నావు కాబట్టి ఒకనాడు దేవత అవుతావు, స్వర్గలోకంలో భోగాలు అనుభవిస్తావు. ఆ పుణ్యం అయిపోయింది, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి, మళ్ళీ కింద పడిపోతావు. నివృత్తి మార్గం అంటే ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలిన భోగాలు, ఎన్నాళ్ళు ఈ సుఖాలు, ఎన్నాళ్ళు ఈ పుణ్యం. పుణ్యం అవద్దు, పాపం అవద్దు, నాకు అసలు శరీరం వద్దు, నేను ఈశ్వరుడిలో కలిసిపోవాలి. అన్నీ వదిలిపెట్టి ఈశ్వరుడి గురించి తాపత్రయపడితే నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గంలో ఉండేటటువంటి దోషాలు దిద్దబడితే నువ్వు ఎందుకు పుణ్యాన్ని చెయ్యాలో, ఎందుకు సక్రమంగా భక్తితో ప్రవర్తించాలో తెలుస్తుంది. హరి రెండు రకాలుగా హరిస్తాడు పాపాన్ని. ఎలాగో తెలుసా అండి? పాపాన్నైనా పుణ్యాన్నైనా కూడా మీకు ప్రారబ్ధంలోకి తీసుకొస్తారు. నా పుణ్యం కొంత ఉంది, నా పుణ్యం కొంత ఉంది కాబట్టి ఆ పుణ్యం ఏమైపోతోందంటే రోజు రోజుకి హరింపబడుతోంది. ఏ రూపంలో? ఒక ఉద్యోగం రూపంలో. ఒక ఉద్యోగంలో నేను కేంద్ర ప్రభుత్వోద్యోగిగా రోజు వెళ్ళి అక్కడ కూర్చుంటాను కాబట్టి నెల అయిపోయేటప్పటికీ నాకేదో కొన్ని వేలు జీతం ఇస్తారు. ఇప్పుడు నేను కొన్ని వేల రూపాయల జీతం పుచ్చుకోగలిగినటువంటి స్థితి కొన్ని కోట్ల మంది ఏది లేక బాధపడుతున్నారో అది నాకు ఎందుకు కలిగిందంటే గత జన్మలలో నాకు ఒక పుణ్యం ఉండబట్టి దాన్ని అడ్డుపెట్టి ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఇప్పుడు నా పుణ్యం ఖర్చు అయిపోతుంది, హరించేస్తున్నాడు పుణ్యాన్ని. ఇదే శంకరాచార్యులు వారు ప్రత్యాయాంతికతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః అన్నారు. తినేస్తుంటాడు ఆయన పుణ్యాన్ని, హరిస్తాడు. పాపాన్ని కూడా హరిస్తాడు. అది ఎలా హరిస్తాడో తెలుసా అండి? పాపాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు.
పాపాన్ని దుఃఖంగా అనుభవంలోకి తీసుకొస్తాడు. నేనే ఒక పాపం చేసి ఉన్నాను, ఆ పాపానికి నేను ఇప్పుడు దుఃఖం అనుభవించాలి, కాబట్టి నేను ఆ పాపానికి దుఃఖం అనుభవించాలంటే ఏడవాలంటే ఏం చేయాలి? తీరా రైలెక్కి తిరుపతి వెడదామని ప్రయాణం మొదలుపెట్టి సంతోషంగా కూర్చుని ఉండగా టీటీ వచ్చి టికెట్ అని అడిగేటప్పటికి నేను ఇలా జేబులో చెయ్యి పెట్టి, అయ్యో ఇంటి జేబులోనే పెట్టుకున్నానండి, టికెట్ ఎక్కడో పడిపోయింది అన్నాను అనుకోండి. టికెట్ కొనని వాళ్ళందరూ ఇలాగే చెప్తారు, మాస్టారు దీనికి తోడు మళ్ళీ పైగా పెద్ద బెర్త్ మీద పడుకోవడం ఒకటి అని తీసుకెళ్లి బాత్రూమ్ దగ్గర పెట్టి ఆర్పీఎఫ్ ని పిలిచి వచ్చే స్టేషన్ లో దింపేసి కేసు రాద్దాం, అలా పట్టుకుని ఉండేటన్నా వెళ్ళిపోతాడన్నారు అనుకోండి. అప్పుడు నన్ను కొద్దిగా పరిచయం ఉన్న వాళ్లే, ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు బాత్రూంలోకి వెళ్తూ విచిత్రంగా సాయంకాలాలు ఇంత పుణ్యపురుషుల్లా ప్రవచనం చేసే వీడు టికెట్ కొనుక్కోకుండా రైళ్లలో తిరిగేవాడనమాట అని నన్ను చూస్తున్నారనుకోండి. అప్పుడు నాలో కలిగినటువంటి బాధ ఉందే, అదే నా పాప ఫలితంగా పోయింది. ఎవడి టికెట్ ఎత్తుకుపోయానేమో, ఈ జన్మలో నా టికెట్ ఎవడో ఎత్తుకుపోయి దొంగగా నేను ఇచ్చున్నాను. కాబట్టి నా పాపాన్ని హరిస్తాడు ప్రారబ్ధంలో దుఃఖంగా, నా పుణ్యాన్ని హరిస్తాడు ప్రారబ్ధంలో సుఖంగా. ఇప్పుడు ఆయన హరిస్తున్నాడు పాపాన్ని. ఎలా? బ్రాహ్మణ కుటుంబానికి దరిద్ర రూపంలో హరిస్తున్నాడు. శంకరులు ఏమడుగుతున్నారు? పాప రూపంగా దరిద్ర రూపంలో హరించడం కాదు, ఇంకా పాపం మొత్తాన్ని రద్దు చేసేసి సుఖాన్ని ఇచ్చేయంటున్నారు. అలా ఎలా కుదురుతుందయా? కుదరనన్న అమ్మవారు వాళ్ళు చేసింది లేదుగా, ఎలా ఇమ్మంటా ఉంది? నా చేతిలో ఉసిరికాయ వేశారుగా అన్నారు. అదే కనకధారలో ప్రతి శ్లోకంలోనూ మళ్ళీ ఆ సన్నివేశం వస్తుంటుంది. మెప్పిస్తున్నారు ఆయన లోకంలో. ఇప్పుడు అమ్మవారిని మెప్పిస్తున్నారు, అయ్యవారిని మెప్పిస్తున్నారు. ఎలా అంటే, ఈ పుణ్యం ఉంది కదమ్మా, ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టి ఇప్పుడు ఎలా ఇస్తానయ్యా సుఖాలు? నేను వచ్చే జన్మల్లో కదా ఇవ్వాలి. ఈ జన్మలో సుఖాలు పొందడానికి అడ్డొస్తున్న పాపం ఏదుందో అది నువ్వు హరించేయి అంటే ఏం చేయమంటావు? ఈ పాపాన్నంతటి క్షమించేశాను, నీకు ఈ సుఖం ఇచ్చేస్తాను, నీకు అనుభవించిపోయింది, నీ పాపం అంతా రద్దు చేసేశాను. అలా చేసి ఇచ్చా ఈశ్వరుడు? ఏ రైతులకి ఇచ్చిన రుణాలు మీరు మాఫీ చేస్తే మీ పాపం ఈశ్వరుడు ఎందుకు మాఫీ చేయకూడదు? ఎన్నో తప్పు పనులు చేస్తే సుప్రీంకోర్టు ఉరిశిక్ష వేసిన వాడికి రాష్ట్రపతి క్షమాభిక్ష పెడితే మీరు ఎన్నుకున్న రాష్ట్రపతి ఈశ్వరుడు ఎందుకు క్షమాభిక్ష పెట్టకూడదు? ఇక్కడ ఉన్న సిద్ధాంతం అక్కడ ఉన్నదేమిటి? అక్కడ ఉంటుంది. కాబట్టి హరించు, పాపాన్ని తీసేసి సుఖాన్ని ఇచ్చేయి. నీ జ్యూరిస్డిక్షన్ లో ఉంది, యు ఆర్ కాంపిటెంట్ టు డూ ఇట్. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఒప్పుకుంటాయి, నువ్వు చెయ్యగలవు. అందుకే నీకు హరి అని పేరుంది. ఇది చెయ్యని నాడు ఈ పేరెందుకు? ఎంత అడగడం, ఆ పేరు వాడడంలో చక్కగా పిలిచినట్టుంటుంది, ఎంత నిలదీయడం ఉంటుందో. ఇది మీరు వాదించుకోలేని కేసు మీ తరపున చక్కగా వాదించి, తప్పుడు సాక్ష్యాలతో కాదు, చక్కగా వాదించి నిరూపించినటువంటి న్యాయవాదిలా మీరు పొందలేకపోతున్న దాన్ని మీకు పొందించడానికి మార్గం చెప్పి మీ పలుపున ఈశ్వరుణ్ణి స్తోత్రం చేసి ఆ స్తోత్రాన్ని మీకు అందించడం గురువు యొక్క ప్రజ్ఞ. ఇది గురువుగా శంకరుల చాటు, ఇది శంకరుల యొక్క ప్రజ్ఞ. దీనికి మనం బతికున్నంత కాలం శంకరులకు నమస్కారం చేయవలసింది. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నారు, అంగం హరేహే పులకభూషణమాశ్రయంతి. హరించగలిగినటువంటి స్వరూపమున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క నల్లని దేహమునకు నీ చూపుల వలన పులకలు వస్తున్నాయమ్మా. నీ చూపులకున్న శక్తి అటువంటిది. ఆయన ఒకడికి పాప ఫలితాన్ని ఇచ్చేటప్పుడు అయ్యో పాపం వీడు ఏడుస్తున్నాడే అని ఇలా కుంగిపోతూ, కానీ లేకపోతే వాడికి సుఖాన్ని ఇచ్చేటప్పుడు అమ్మయ్య వీడికి ఇవాళ సుఖం ఇచ్చాను అందుకని చెప్పి నాకు ఇవాళ హాయిగా ఉందనుకో, మంచి పని చేశానని చెప్పి సంతోషపడిపోవడం కానీ ఆయనకి ఏమీ ఉండవు. ఆయన కర్మ ఫలప్రదాత. ఒకడికి సుఖం ఇస్తే పొంగిపోడు, ఒకడికి దుఃఖం ఇస్తే కుంగిపోడు. ఘోర రూపంతో దుఃఖం ఇస్తాడు, అఘోర రూపంతో సుఖం ఇస్తాడు. రెండూ ఈశ్వరుడు సనాతన ధర్మంలోనే ఇస్తాడు తప్ప దుఃఖం ఇవ్వడానికి, మిమ్మల్ని ఏడిపించడానికి ఓడు, మిమ్మల్ని సుఖపెట్టడానికి ఓడు ఇద్దరు సనాతన ధర్మంలో ఉండరు. భయకృద్ భయనాశన. ఎవడు భయాన్ని సృష్టించాడో వాడే భయాన్ని కూడా తీస్తాడు సనాతన ధర్మంలో. ఘోర రూపం ఎవడదో అఘోర రూపం కూడా వాడిదే. కాబట్టి ఇప్పుడు మీరు ప్రసన్నులు కావాలి. ప్రసన్నులు కావాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఆవిడ చూపులు పడితే పులకలు వస్తాయమ్మా, నీ చూపు అటువంటిది. కాబట్టి అంత గొప్ప చూపున్న నువ్వు ఇటు పక్కొక్కసారి చూశావనుకో, ముందు నీ చూపులతో ఈవిడ దురితాన్ని తొలగొట్టేస్తావు. దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం అంటారు. ఈ దుష్కర్మని తీసవతలు మారేస్తావు, కోటవతలు మారేస్తావు.
నారాయణుడు అంగీకరిస్తాడమ్మా నువ్వు చెప్తే. ఎందుకంటే ఆయన మనసుని చూరగొన్న తల్లి ఆవిడ. భర్తని అనువర్తించి నిత్యానపాయని అయి ఆవిడ ఒకటి ఆయన ఒకటి కాదు. ఆవిడ వలన ఆయన లొంగడం కాదు, ఆవిడే ఆయన, ఆయనే ఆవిడ. ఎలా? ఆశ్రయంతి, ఆ మాటలో ఉంది రహస్యం. ఆశ్రయంతి అంటే ఏమిటో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు ఉపన్యసించగలిగిన కోటేశ్వరరావు గారి ఉపన్యాస శక్తి దేన్ని ఆశ్రయించి ఉంది? కోటేశ్వరరావు గారి శరీరాన్ని ఆశ్రయించి ఉంది. కోటేశ్వరరావు గారు ఇక్కడికి వస్తే అంటే ఆయన శరీరం ఇక్కడికి వస్తే ఆయన ఉపన్యాసం ఉంటుంది. కోటేశ్వరరావు గారు ఇంట్లో కూర్చుని వినండి వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో అవుతుందా? సీడీ పెడతాం, అది పక్కన పెట్టండి. కనకధార ఇవాళ చేయవలసిన ప్రసంగం సీడీ లేదుగా. కాబట్టి ఇది 50 గ్రాముల బంగారు కడ్డీ అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు బంగారు కడ్డీ 50 గ్రాముల బరువు వేరా? 50 గ్రాముల బరువుకి ఆశ్రయం ఏది? బంగారు కడ్డీ. బంగారు కడ్డీ ఎంత బరువు? 50 గ్రాములు. ఇప్పుడు 50 గ్రాములు దేన్ని ఆశ్రయించింది? బంగారు కడ్డీని ఆశ్రయించింది. హార్స్ పవర్ కారును ఆశ్రయించినట్టు. కార్ వితౌట్ హార్స్ పవర్ పనికి మాలింది. శక్తి శివుడు కలిసే ఉంటారంటే అదే. ఎప్పుడూ రెండు కలిసే ఉంటాయి. ఆశ్రయంతి. ఇప్పుడు బంగారు కడ్డీలోంచి 50 గ్రాముల బరువు తీసేయండి, బంగారం ఉంటుందా? 50 గ్రాముల బరువు ఉన్న బంగారమే బంగారు కడ్డీ. బరువు తీసిన బంగారు కడ్డీ కానీ బంగారం లేని 50 గ్రాములు కానీ లేవు. రెండూ కలిసే ఉన్నాయి. తెలుపు తీసిన పాలు కానీ పాలు లేని, లేక తెలుపు తీసేసిన ఒక పాలు కావాలి, దొరుకుతాయా లోకంలో? అలా దొరకవు. నాకు తెలుపు వద్దండి, పాలు కావాలి. నీ మొహం పాలల్లోంచి తెలుపు తీయడం కుదరదు. అలా కుదరదు లోకంలో. లేకపోతే నాకు తెలుపు కావాలి, పాలొద్దు అంటే ఇంకొక తెలుపు కాదు, పాలలోని తెలుపు కావాలి, పాలు మాత్రం వద్దు. వస్తుందా? రాదు. నాకు పంచదార కావాలి, తీపొద్దు. నాకు తీపి కావాలి, పంచదార మాత్రం వద్దు. అంటే పంచదార తీపిల్లో పంచదారని తీపిగా చూసినప్పుడు ఈ తీపి లేని పంచదార కావాలి, ఉండదు. రెండు ఒకదానికొకటి కలిసి ఉన్నప్పుడు ఒకటి ఇంకొక దానికన్నా వేరా? లక్ష్మి వేరు, నారాయణుడు వేరా? అలా ఎలా అవుతుంది? ఆశ్రయంతి అయితే రెండూ ఒకటే అవుతుంది. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ ఉండాలి? అయ్యవారిలోనే ఉండాలి. అయ్యవారిలోనే ఎక్కడ ఉంటుంది? అయ్యవారి గుండె అయి ఉంటుంది. అయ్యవారి గుండె అయి ఉండడం అంటే ఏంటి? మీకు ఒక్కటే గుర్తు. నేను చెయ్యరాని పని ఒకటి చేశాను అనుకోండి, అమంగళము ప్రతిహతమవుగాక, నేను చెయ్యకుండుగాక. కానీ ఎవరి మీదో పెడితే బాగుండదు, అందుకని నా మీద పెట్టుకోవడం. నేనేదో తప్పు పని చేశాను అనుకోండి, తప్పు పని చేస్తే అదేంటండి ఆయనకి దయ లేదా అని ఇలా అంటారా? లేకపోతే ఆయనకి దయ లేదా అని ఇలా అంటారా? ఆయనకి దయ లేదండి అంటారు. ఇలా చూపిస్తారు. ఇలా చూపించడం అంటే అర్థం ఏంటంటే, దయ అంటే గుండెని ఆశ్రయించి ఉంటుంది. గుండె నిండా దయ ఉందంటారు. గుండె నిండా దయ ఉండడానికి అలా నిండిపోయేది పదార్థం ఏం కాదు, అదొక గుణం. దయ గుండె నిండా ఉండుట అంటే అమ్మవారు అయ్యవారి గుండెల్లో ఉంది అంటే అమ్మవారు అయ్యవారు రెండుగా కాకుండా ఒకటిగానే ఉంటారు అని దాని అర్థం. రెండుగా లేరు. ఆవిడ చూపు పడడం అంటే ఆయన చూపు పడడమే. ఆవిడ చూపులు పడితే ఆయనకు పులకాంకురములు వచ్చాయంటే ఆ చూపు శక్తి అటువంటిదైతే ఈ చూపు ఆ శక్తితో ఈమె యొక్క పాపమును కూడా కడగగలదు. ఆ చూపుకంత శక్తి ఉంది. కాబట్టి అమ్మా నువ్వేం చెయ్యాలి? అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం. ఇందులో ఉండేటటువంటి గమ్మత్తు చూడండి. మరి తమాల వృక్షానికి సహజంగా ఉన్న ఆభరణం ఏంటి? మరి హరికైతే పులకాంకురములే ఆభరణములు అన్నారు, మరి తమాల వృక్షానికి దాని మొగ్గలే అన్నారు శంకరాచార్యులు వారు. ఈయన ఒంట్లోంచి పులకాంకురాలు ఎలా వచ్చాయో తమాల వృక్షంలోంచి మొగ్గలు తమాల వృక్షంలోంచే వస్తాయి. మొగ్గలు ఎవరు తీసుకెళ్లి వృక్షానికి తగిలించరు, వృక్షంలోంచే మొగ్గలు వస్తాయి. వృక్షంలోంచి మొగ్గలు వచ్చినట్టు ఈ నారాయణుడి శరీరంలోంచి పులకలు వస్తే అదే ఆయనకి భూషణం అన్నారు ఆయన. ఇప్పుడు చాలా చమత్కారమైనటువంటి మాట ఒకటి వేసేశారు ఆ శ్లోకంలో. అమ్మవారు తుమ్మెదగా వచ్చి ఆడతుమ్మెదగా భృంగాంగనేవ, భృంగాంగనగా ఆడతుమ్మెదగా చెట్టును పట్టుకుని ఉందిట.
మీరు లోకంలో ఒక మర్యాద చూడండి, తుమ్మెద పువ్వు దగ్గరికి వెళ్ళడం కోసమని పువ్వు తుమ్మెదని ఆకర్షిస్తుందా, తుమ్మెదని చెట్టు ఆకర్షిస్తుందా? ఎప్పుడైనా పువ్వు ఉందనుకోండి, ఆ పువ్వు దగ్గరికి తుమ్మెద పెడుతుంది కదా, తప్ప తుమ్మెదే చెట్టు చేత ఆకర్షింపబడి తుమ్మెద చెట్టు దగ్గరికి వెళ్ళిపోవడం అన్నది ఉంటుంది. ఆ పువ్వు లేని చెట్టు దగ్గరికి తుమ్మెద వెళ్ళదు, పువ్వుల కోసం పెడుతుంది. అమ్మవారుట భృంగాంగనేవా, తుమ్మెదగా ఉన్నటువంటి అమ్మవారు చెట్టులా ఉన్నటువంటి నారాయణుని ఆశ్రయించి ఉన్నది. అంటే ఇక్కడ అనుభవించవలసినటువంటి మకరందం గాని ఒక పువ్వు కానీ కాదు, ఆయన యొక్క శరీరం అంతటినీ కూడా ఆ తుమ్మెద ఎప్పుడూ ఆ చెట్టుని ఆశ్రయించి అలా తిరుగుతూనే ఉంటుంది. ఆ చెట్టంతా తిరుగుతుంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఒకటి గమనించండి, ఇది కనకధార అంటే. మీరు ధ్యానంలో ఒక్కసారి కళ్ళు మూసుకుని అక్కడే ఉన్న అమ్మవారు నల్లగా ఉన్నటువంటి నారాయణమూర్తిని, నీలమేఘశ్యాముడైనటువంటి నారాయణుణ్ణి ఆపాదమస్తకం తన చూపులతో ఇలా 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 చూస్తున్నప్పుడు తుమ్మెదల్లా ఇలా 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 చూపులు ఆయన చుట్టూ తిరుగుతుంటే, చెట్టుని ఆశ్రయించిన తుమ్మెదలా అమ్మవారి చూపులు తిరుగుతూ ఆమె ఆ చెట్టుని ఆశ్రయించి గుండెలోనే ఉండి చూస్తుంటే, ఆ చూపులకి చెట్టు పులకాంకురములు పొందుతుంటే, ఆ తుమ్మెద ఆ చెట్టు ఎంత అందంగా ఉంటాయో. తుమ్మెద ఎప్పుడూ కూడా మగగా చెప్పబడాలి, పువ్వు ఆడదిగా చెప్పబడాలి. పువ్వు తుమ్మెదను ఆకర్షించాలి. కానీ ఇక్కడేమైందంటే తుమ్మెద చూపులకి పురుషుడు సంతోషించాడు, తుమ్మెద ఆడదైంది, చెట్టు మగవాడయ్యాడు. తిరగేశారు ఉపమానాన్ని శంకరాచార్యుల వారు. తిరగేసి తమాల వృక్షంతో పోల్చి, ఇప్పుడు ఈ తుమ్మెద యొక్క చూపులు పడితే తుమ్మెద వచ్చి వాలితే ఈ చెట్టుకి పులకాంకురాలు వచ్చాయి, అవే తమాల వృక్షానికి ఉన్న మొగ్గలన్నారు. ఇది తుమ్మెదగా అమ్మవారికి ఉన్న శక్తి. ఇంత శక్తి కలిగిన చూపులున్న తల్లి, నీవు నా వంక కూడా ఒక్కసారి ఇలా చూశావో, ఏకకాలమునందు కృతార్థత ఎంతమందికి జరుగుతుంది? శంకరాచార్యుల వారికి బ్రాహ్మణికి కాదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు అందరికీ ఎప్పటికీ ఒక గొప్ప జరుగుతుంది, ఒక మేలు జరుగుతుంది. ఏమిటా మేలు? ఒక్కటే మేలు, మీరు గుర్తుపెట్టుకోండి. హరేహే అన్న మాటలో ఈ రహస్యాన్ని దాచేశారు శంకరాచార్యుల వారు. కర్మ చెయ్యడం ఎలాగో తప్పదు, కర్మ నీకు ఫలితాన్ని ఇవ్వగలదా? సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోతాయని సత్యనారాయణ వ్రతానికి కూర్చోబెడితే, సత్యనారాయణ వ్రతం చేసిన వాళ్ళ పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోవు. ఎవడు భక్తితో సత్యనారాయణ వ్రతం చేశాడో వాడి కూతురికి పెళ్ళవుతుంది. నీ కర్మకి కాదు ఈశ్వరుడు సంతోషించేది, నీవు కర్మ చెయ్యడంలో ఉన్న భక్తికి ఈశ్వరుడు సంతోషిస్తాడు కదండి. కర్మ చెయ్యకుండా ఎలాగో ఉండవు, కానీ భక్తితో కర్మ చెయ్యడం అన్నది అలవాటయ్యుంటే నువ్వు బహుశః భక్తితో చెయ్యవలసిన పని చెయ్యకుండా అహంకారంతో ఏదో తప్పు చేసి ఉండేదానివి కావు. అటువంటి తప్పు చేసి ఉండకపోతే బ్రాహ్మణుడు బ్రాహ్మణి ఇవాళ ఈ దరిద్రాన్ని అనుభవించి ఉండేవారు కాదు. ఈ అనుభవం ఇలా ఉండకపోతే మళ్ళీ హరించమని ప్రార్థన చేస్తే హరించేటటువంటి కారుణ్యం ఈశ్వరుడికి లేకపోతే అసలు ప్రార్థన అన్నది సనాతన ధర్మంలో రావలసినటువంటి అవకాశం అనేది ఇంకా లేకుండా తలుపులు మూసుకుపోతాయి. కాబట్టి ప్రార్థన యొక్క అవసరం ఏమిటో, దాని తలుపులు ఎందుకు తెరవాలో శంకరాచార్యుల వారు స్తుతిలో మొదట చెప్తున్నారు. ప్రార్థన విడిచిపెట్టకు, ప్రార్థన పెదవులతో చేయడం కాదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం నేర్చుకో. ఎవరిని నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాడు ఎప్పుడూ చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరిని ప్రార్థన చేస్తున్నావో వాడు నీకొకటి నువ్వు అడిగింది ఇవ్వకపోతే అది నీకు ఇస్తే ప్రమాదం అని తెలుసుకో. చూడండి, నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంటుంది. నా స్నేహితుడు ఒకప్పుడు, నా చిన్నతనంలో నేను అతను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. మేమిద్దరం ఒకనొకప్పుడు విశాఖపట్నం ఏవిఎన్ కాలేజీ డౌన్ లో టైప్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడ నిలబడి ఉన్నాం. అతను ఎంత పరోపకారంటే చిన్నతనం నుంచి ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు, అంత ఉపకారస్తుడు. అతను ఒక ఖాళీ బస్సు వచ్చింది, 13వ నెంబర్ బస్సులు వెడుతుండేవి ఆ రోజుల్లో. ఓ బస్సు వచ్చింది,
ఒరే వెళ్ళరా బస్సు వచ్చేసింది కదా అన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. అంటే అతను అన్నాడు, ఇంకో 5 నిమిషాలు టైం ఉందిలే అమ్మా, అప్పుడే ఎందుకు, బయలుదేరతానులే, బోల్డ్ బస్సులు వస్తాయండి. ఇతను ఆ మాట అన్నాడు. ఆ బస్సు వెళ్ళిపోయిన తర్వాత చాలా రద్దీగా ఉన్న ఇంకో బస్సు వచ్చింది. ఇతను ఏం చేశాడంటే, అమ్మో 5 నిమిషాలు అనవసరంగా ఉండిపోయిన, టైం అయిపోతుందని ఆ బస్సు ఎక్కాడు. ఆ బస్సు అతను ఎక్కేశాడు, నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 1 గంటలో నాకు తెలిసింది ఏమిటంటే, ఆ బస్సు పైకి ఎక్కుతూ ఉండగా పక్కకు పడిపోయింది. ఈ వేలాడేవాళ్ళు ఎక్కువైపోయి ఇలా వెడుతున్న బస్సు కొంచెం ఇలా పక్కనున్న ఒక రాతి మీదకెక్కి ఇలా పడిపోయింది. పడిపోవడంలో నాతో మాట్లాడిన 5 నిమిషాలకు అతను నజ్జైపోయాడు. దురితం ఎలా వెంటాడేసిందో చూడండి. ఖాళీగా ఉన్న బస్సు వదిలి ఈ బస్సు ఎక్కించి చంపేసిందంటే. అందుకే మన వాళ్ళు ఒక మాట వాడుతుంటారు, మీరు గమనించారో లేదో, an ill-fated vehicle has carried 35 passengers in it అంటుంటాడు. ఇల్-ఫేటెడ్ వెహికల్ అంటాడు, లేకపోతే మృత్యు శకటము అంటాడు. బస్సుకి ప్రమాదం జరిగింది, అది మృత్యు శకటము అంటాడు. అది మృత్యు శకటం అని పేరెట్లేదే, అదేదో ఊరెడుతుందని కదా పేరెట్టారు, మీరు మృత్యు శకటం అని పెడితే ఎక్కపోతుంది కదా అంటాడు. మృత్యు శకటం అంటే ఎక్కిన వాళ్ళందరూ ఊరెడతామని ఎక్కారు, కానీ ఎక్కిన వాళ్ళందరినీ ఎక్కడికో తీసుకెళ్లాలని ఈశ్వరుడు నిర్ణయం చేశాడు. ఎవరు నిర్ణయం చేశాడు, ఎందుకు చేశాడు అంటే, వాడు ఏదో లెక్కలు కట్టి చేశాడు. ఒక్కొక్క నాడు ఏమవుతుందంటే, ఇదే ఈ బస్సు ఎక్కకుండా వెనక బస్సు ఎక్కి ఆ బస్సు పడిపోయింది అనుకోండి. అప్పుడు అంటాడు, అమ్మ బాబోయ్ నిజంగా ఈశ్వరుడు ఉన్నాడండి, ఎక్కితే ఏమైపోను అంటే. అటుకి ఇటున్నట్టే ఇటుకి అటు ఉంటుందా ఉండదా, రెండింటికి ఉంటుంది. అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకానికి వస్తాడు. శంకరాచార్యులు వారు అంటున్నారు, కర్మ చేసేస్తాను కదా అని చేసేయిద్దని చెప్తున్నారు. చేసేయడం చాలా తేలిక. అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏడుపు ఎలా ఉంటుందో చూసావా? ఇంటి ముందుకొచ్చి శంకరుల వంటి బ్రహ్మచారి నిలబడితే వెయ్యడానికి ఇంట్లో గుప్పెడు అన్నం లేని ఏడుపు ఏడుస్తావు. ఎందుకు ఏడుస్తావు? ఆనాడు శంకరులు భిక్షకి వెళ్ళారా, జాతికి అనుగ్రహ భిక్ష పెట్టడానికి వెళ్ళారా? ఇప్పుడు చెప్పండి. ఆయన భిక్ష పుచ్చుకోవడానికి వెళ్ళలేదు, సమస్త జాతికి అనుగ్రహ భిక్ష కనకధారా స్తోత్ర రూపంలో పెట్టడానికి వెడుతున్నారు ఆయన. కాబట్టి చేస్తున్నారు. ఈ స్తోత్రం పైకొస్తే తప్ప జాతికి తెలియదు ఏ తప్పు దిద్దుకోవాలో. అది దిద్దుకోవాలంటే ఖచ్చితంగా ఈ స్తోత్రం పైకొచ్చిన తర్వాతే నేను కనకధార కురిపించాలి. అందుకే లక్ష్మీనారాయణులు కూడా ఆగిపోయారు ఆ స్తోత్రం పూర్తయ్యే వరకు. ఇది కనకధార యొక్క వైభవం. కేవలము కామ్యము కొరకు మాత్రమే ఆగుతుంది అనుకుంటున్నారు ఆ శ్లోకం. ముందుకెళ్లే కొద్దీ అది బహుభంగిమల ఎలా మారుతుందో మీరు చూద్దరు కానీ. అది శంకరుల విన్యాసం అంటే. అందుకే నేనన్నా, శంకరుల శ్లోక వైభవం అని అందులో ఉన్నటువంటి వన్నెలు చిన్నెలు పొగడకు, అందులో ఉన్న సందేశాన్ని శిష్యుడుగా అందుకో, నువ్వు పాత్రుడు అవుతావు. అప్పుడు నువ్వు శంకరాచార్యులు వారి శ్లోకాన్ని అందుకున్న శిష్యుడు అవుతావు. లేనినాడు అందులో వైభవాన్ని చెప్పడానికి నువ్వు అక్కర్లేదు, నువ్వు చాలవు కూడా. కనకధార కాదు, శంకర భగవత్పాదులు చేసిన ఏ మాట గురించి నువ్వు మాట్లాడుతున్నా వినయంతో నిలబడి అందుకోవాలి తప్ప ఇంకొకలా అందుకునే ప్రయత్నం, దానికి నువ్వు పత్రికలు ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. కనుక అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళ దేవతాయాః. అమ్మా, అంగీకృతాకిల విభూతిరపాంగలీలా, సమస్త ఐశ్వర్యములకు కూడా నీవు ఆలవాలము. ఏ ఐశ్వర్యమైనా సరే, ఏ సుఖమైనా సరే లోకంలో ఎవరి వలన రావాలి? శంకరులు కేంద్ర బిందువుని చెప్తున్నారు, ఈశ్వరుడి నుండే రావాలి. ఇది నువ్వు నమ్మడం అన్నది నీ జీవితంలో అలవాటైతే నీ పూజా మందిరం దగ్గర నువ్వు కూర్చోవడం మారిపోతుంది. మీరు గమనించండి నేను అన్న మాటని. నీకు ఇది కానీ నిజంగా నమ్మకంలోకి వచ్చేసింది అనుకోండి, మీరు పూజా మందిరం దగ్గర కూర్చోవడం మారిపోతుంది. మీకు ఆపద వచ్చింది ఎవరికి చెప్తారు? నా ఇంట ఈశ్వరుడు ఉన్నాడయా, ఆయనకి చెప్తాను, ఆయన ఉద్ధరించగలిగిన వాడు. ఆయనే ఉద్ధరించకపోతే ఉద్ధరించగలిగిన వాడు లేడు.
ఉద్ధరించేవాడు దొరికితే ఆయన పంపించిన వాడే ఆ రూపంలో వచ్చి నన్ను ఉద్ధరించాలి. ఆయన ఆదేశం లేకుండా మాత్రం ఎవడు వచ్చి నన్ను ఉద్ధరించడు. కాబట్టి ముందు ఆయన ఆదేశం అవ్వాలి. కాబట్టి ముందు ఆయనకి నమస్కారం చెయ్యడం అలవాటు అవుతుంది, కష్టం ఆయనకి చెప్పడం అలవాటు అవుతుంది, సుఖం అనుభవించేటప్పుడు ఆయనకి చెప్పడం అలవాటు అవుతుంది. అప్పుడు నీ జీవితము నివేదన అవుతుంది. నువ్వు తప్పు చేయడానికి భయపడిపోతావు. ఎందుకంటే రేపు చెప్పాలి ఈశ్వరుని దగ్గర. ఎందుకు చేశావని అడుగుతాడు. అది నీకు నమ్మకం ఉంటే, విశ్వాసము. అందుకే సాశ్రద్ధా కదితాతిభి యయా వస్తుపలభ్యతే. నమ్మకం లేని వాడికి కనకధార ఎందుకండి? కనకధార అక్కర్లేదు. మహానుభావుడు కృష్ణావధానులు గారు ఒకసారి ఓ సత్యనారాయణ వ్రతం దగ్గరికి వెళ్ళారు. అనుకోకుండా నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఆయన ఆ సత్యనారాయణ వ్రతం జరుగుతున్న చోట ఆయన కూర్చుంటే నేను కూడా కూర్చున్నాను. అదొక శుద్ధ పల్లెటూరు అనుకుంటాను, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. ఎందుకో వెళ్ళాము అప్పుడు ఏదో ఉపన్యాసాల కోసం. ఆయన అన్నారు, చాలా చమత్కారమైన మాట, నేను ఇప్పటికి మర్చిపోను. ఏ శ్రద్ధ లేకుండా వ్రతం చేస్తున్నాడు ఆయన. ఏదో రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి, సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుని హాహాహా నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతూ ఇలా విడిచిన వక్క తమలపాకులు ఇలా పెడుతూ చేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ఆయన వచ్చి కృష్ణావధానులు గారికి నమస్కారం పెట్టి ఆశీర్వచనం చేయమంటే ఆయన మిన్నకుండి తర్వాత అన్నారు, ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తుంటే నమ్మి చేసిన కట్టెల వ్యాపారికి సత్యనారాయణ వ్రతం గాని, భార్య తమలపాకు ఒక్క ఇస్తే సెల్ ఫోన్ మాట్లాడుకునేవాడికి సత్యనారాయణ వ్రతం ఏమిటి కోటేశ్వరరావు గారు? ఏవి చెప్పన ఆశీర్వచనం అంటే ఇది. వేదం అనుష్ఠానంలోకి రావడం అంటే, శ్రద్ధ జీర్ణం అవడం అంటే ఇది. మహాత్ముల మాటలంటే అలా ఉంటాయి, అనుభవంలోంచి వస్తాయి పై. కాబట్టి శంకరులు అంటున్నారు, అమ్మా అంగీకృతాకిల విభూతిరపాంగలీలా. ఏవి దొరకాలన్నా, ఏ సంపద, ఏ ఐశ్వర్యం, ఏ సుఖమైనా నీ చూపులను ఆశ్రయించి ఉంది. అక్కడ నుంచే రావాలి. కాబట్టి తల్లి ఇప్పుడు ఎవరివ్వాలి? నువ్వివ్వాలి. నేను ఇంకోడు పట్టుకొచ్చి ఇవ్వడం కాదు, నీ ద్వారా రావాలి. వచ్చినప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని అనుకుని నిలబడాలి, చేసేవాడు కూడా. తప్ప నీ చేస్తున్నాను ఉపకారం అనుకోకూడదు. ఈశ్వరానుగ్రహంగా ఒకరికి మంచి చేయడానికి నేను ఉపకరణంగా నిలబడగలిగినటువంటి భాగ్యం నాకు కలిగిందని వీడు కూడా నిలబడవలసి ఉంటుంది. అది శ్రద్ధ అంటే. కాబట్టి అంగీకృతాకిల విభూతి రపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయా. ఈ శంకరాచార్యులు వారి ప్రజ్ఞ. కనకధారా స్తోత్రం అంటే ప్రతి శ్లోకమునందు సన్నివేశము తిరుగుట. ఏ సన్నివేశంలో మొదలైందో సన్నివేశాన్ని వదిలిపెట్టేసి స్తోత్రం కాదు. ప్రతి శ్లోకంలో సన్నివేశం తిరుగుతుంది. ప్రతి శ్లోకంలో సన్నివేశం తిరుగుతుంటే శిష్యుడిగా నించున్న మీకు లోపల మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు నీ జీవితాన్ని దిద్దుకోవడానికి పనికొచ్చేటటువంటి తళుకులు, ఈశ్వరోపదేశాలు, శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశ వాక్యాలు. వాటిని మీరు స్వీకరించగలిగితే అది కనకధార. మీకు ఎప్పుడూ ఆ మెరుపులు అలా నిలబడిపోతాయి. ఈ మెరుపులు ఎప్పటి వరకు? మీరే మెరుపు అయిపోయే వరకు, మీరు బంగారం అయిపోయే వరకు. బంగారాన్ని పట్టుకెళ్ళి ఏదో ఇనుప ముక్కని పట్టుకెళ్ళి అయస్కాంతానికి వేసి రుద్దగా 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 ఇనప ముక్క అయస్కాంతం అయిపోతుంది. భ్రమర కీటక న్యాయంలో కీటకం భ్రమరం దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ పువ్వులో పడుకుని కొన్నాళ్ళకి భ్రమరం అయిపోతుంది. అలా కనకధార చదవగా చదవగా కనకధార యందు రమించగా రమించగా మీరే కనకం అయిపోతారు. అంటే మీరే బంగారం, మీరే హిరణ్యం అయిపోతారు. అంటే మీరే ఈశ్వరుడు అయిపోతారు. అటువంటి స్థితికి ఎత్తగలదు దాసోహం నుంచి అహం బ్రహ్మాస్మి వరకు తీసుకెళ్లగలిగినటువంటి రహదారినంతటినీ పరిచినటువంటి పూల పాన్పు కనకధార. కాబట్టి ఆ ధార ఏనాడు ఆగకూడదు, ఏ క్షణం ఆగకూడదు. ఊపిరి మొదలు దగ్గర నుంచి అందకపోయినా ఊపిరి మొదలు పెట్టిన కొన్నాళ్ల తర్వాత అంది. ఎందుకంటే ఎప్పుడో అప్పుడు కదా వినాలి, వినడానికి పరిజ్ఞానం రావాలిగా. ఊపిరి ఆగిపోయే వరకు ఈ ధార వెడుతూనే ఉండాలి. ఆ ధార యందు నువ్వు కలిసిపోవాలి. కలిసిపోయి నువ్వు కనకధార అయిపోవాలి. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ. కాబట్టి ఆయన ఎంత అందమైన, ఎన్ని మాటలన్నా నాకు సంతోషమే ఆ శ్లోకం అన్నంలో. అంగం హరేహ పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః ముగ్ధా ముహుర్విదదతి వదనే మురారే
ప్రేమత్రపాప్రనిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. 3వ శ్లోకం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అమ్మవారిని పిలిచేటప్పుడు సాగర సంభవాయా. కాకతాళీయంగా ఏదో ఈ శ్లోకం ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇంకో శ్లోకం ఇంకోలా మొదలు పెడదాం అని ఉండదు. నేను అదే మీకు మనవి చేసింది. ప్రతి శ్లోకములోనూ మళ్ళీ సన్నివేశమే ఉంటుంది, మళ్ళీ మొదటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ నిలబడ్డారో ఎందుకు నిలబడ్డారో అందులో ఉంటుంది, ప్రతి శ్లోకంలో ఉంటుంది కనకధారలో. అలా మీరు దాన్ని చూస్తున్నప్పుడు మీకు మెరుపులు వస్తుంటాయి. ఇప్పుడు ఆయన అంటున్నారు ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపాప్రనిహితాని గతా అగతాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా. సాగర సంభవ, అమ్మా నువ్వు పాల సముద్రానికి కూతురివి. చమత్కారం అంతా ఇక్కడుంది. ఆవిడ పాల సముద్రానికి కూతురైతే అంతకుముందు లక్ష్మి లేదా? పాల సముద్రానికి పుట్టకముందు లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అంటే పాల సముద్రానికి పుట్టినప్పుడే లక్ష్మి ఉందా? అంతకుముందు లక్ష్మి లేదా? అవునండి, అప్పుడే లక్ష్మి ఉంది అని మీరు అన్నారనుకోండి, అప్పుడు ఆవిడ కూడా కాలంలో వచ్చింది కదా. ఆవిడికి జన్మ ఉంటే కాలంలో ఉంది. ఎప్పుడండి క్షీరసాగరంలోంచి వచ్చింది? మీకు సంవత్సరం తెలియకపోవచ్చు, ముహూర్తం తెలియకపోవచ్చు, కానీ పాలసముద్రంలోంచి వచ్చినప్పుడే లక్ష్మి వచ్చిందండి అన్నది సత్యం అయితే ఆవిడికి జన్మ ఉన్నది. జన్మ కాలంలో వస్తే కాలంలో వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతే ఆవిడ పరాశక్తి స్వరూపం కాదు, అది ఈశ్వర స్వరూపం కాదు. నేను మీకు ముందే మనవి చేశా, పాలొకటి తెలుపొకటి కాదు, నారాయణుడే లక్ష్మి అయినప్పుడు మరి ఎలా కుదురుతుంది? అసలు ఈ సంబోధన ఎలా కుదురుతుంది అంటే ఇది చమత్కారం శంకరాచార్యుల వారి శ్లోకాలన్నీ ఉపనిషత్తుల్లాగే ఉంటాయి. శిష్యుడు అడగడం, గురువు జవాబు చెప్పడం. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న మీరు వేసుకోగానే శంకరాచార్యుల వారు మరి ఇలా ఎందుకు సంబోధన చేసి ఉంటారు? ఏదో సాగర సంభవాయా అంటే బాగుందని వేసేస్తారేంటి? ఏదో ప్రయోజనానికే వేస్తారు. అంటే ఇప్పుడు అలా పిలిచారంటే ఏదో గుర్తుపెట్టుకోవాలి. అంతకు ముందు కూడా లక్ష్మి ఉంది, అంతకు ముందున్న లక్ష్మి లేకుండా పోయింది. లేకుండా పోతే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆవిడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో అంటే ఇక్కడికి వెళ్ళాలని నిర్దేశింపబడితే నిర్దేశించిన వాడి ఆజ్ఞ ఔదల దాల్చినదైతే ఆవిడ్ని ఆజ్ఞాపించగలిగిన వాడు వేరొకడున్నాడు. ఆవిడ స్వతంత్రాలు కాదు కాబట్టి ఆవిడే వెళ్ళింది కోరి. ఎందుకు వెళ్ళాలి అలాగా? ఆవిడెవరినో ఉద్ధరించాలనుకుంది, వెళ్ళింది. మీకేమిటి అభ్యంతరం? అమ్మవారు పుట్టవలసిన అవసరం లేదు, కాత్యాయన మహర్షికి కూతురుగా పుట్టాలనిపించి పుట్టింది, కాత్యాయని అయింది. మీకేమైనా అభ్యంతరమా? ఏం అభ్యంతరం ఉండక్కర్లేదు. ఆయన అనుగ్రహించాలనుకుంది, పుట్టుకలేనిది పుట్టింది. భార్గవునకు ఆవిడ భృగు మహర్షికి కూతురుగా పుట్టాలనుకుంది, ఆయన అనుగ్రహించాలనుకుంది, ఆయన కోరుకున్నాడు, అనుగ్రహించింది, పుట్టింది. భార్గవి అని పేరెట్టుకుంది. భృగు మహర్షిని ఉద్ధరించానంది. జనకుడిని ఉద్ధరించాలనుకుంది, కూతురుగా కనపడింది. అంతరిక్షేచవాగుప్త ప్రతిమా మనుషీకిలా అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అంతరిక్షంలోంచి వాక్కు వినపడింది, ఈమె నరకాంత కాదు, కానీ నీకు దొరికింది కాబట్టి ధర్మేణ తనయాతవా, ధర్మం చేత ఈమె నీకు కూతురే. జనకుడికి కూతురుగా దొరికింది కాబట్టి జానకి అని పేరు వచ్చింది. మీరు నేను ఎందుకు అభ్యంతర పెట్టడం? ఆవిడ అనుగ్రహించింది, జనకుడిని దొరికింది. ఆవిడ అందుకుని క్షీరసాగరంలోకి వెళ్ళింది. క్షీరసాగర కన్యక అనిపించుకోవాలి, ఆయనకి కీర్తి ఇవ్వాలనుకుంది, అందులోకి వెళ్ళిపోయింది. అందులోకి ఎందుకు వెళ్ళిపోవాలి? బయట ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే ఓ అభ్యంతరం వచ్చిందిగా, లోకాలకి దరిద్రం వచ్చింది. లోకాలకి దరిద్రం ఎందుకు వచ్చింది? ఎందుకు వెళ్ళిపోయింది లక్ష్మి? లక్ష్మి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే ఇంద్రుడు ఐరావతం మీద కూర్చుని వెడుతున్నాడు ఒక రోజున. దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు. మహాత్ములైనటువంటి వారు అవతల వాళ్ళని అనుగ్రహించాలనుకుంటే ఏమిస్తారు? చేస్తే ఆశీర్వచనం చేస్తారు, లేకపోతే చేతిలో ఉన్న ప్రసాదం ఇస్తారు. అప్పుడు ఆయన చేతిలో ఈశ్వర నిర్మాల్యం పూలదండ ఉంది, దుర్వాసో మహర్షి చేతిలో భగవత్ ప్రసాదం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పూలదండని పరమపదిలంగా ఆ ఇంద్రుడికి అందించాడు.
ఇంద్రుడు కన్నులకు అద్దుకుని దాన్ని తల మీద పెట్టుకుంటాడు అని దుర్వాసో మహర్షి అనుకున్నారు. ఆయన చాలా నిర్లక్ష్యంగా అందుకున్నాడు ఆ పూలదండని. అందుకని కన్నులకు అద్దుకోలేదు, తల మీద పెట్టుకోలేదు. దీన్ని నేను తీసుకోవడం ఏమిటి, దీనికి పెద్ద విలువ ఏమిటి పూలదండకి అంటే, పూలదండయందు ఈశ్వరానుగ్రహం చూడలేదు, దాన్ని అలవోకగా ఇలా విసిరాడు ఏనుగు కుంభస్థలం మీదకి. అది దాని తొండం మీద పడితే, దాని కుంభస్థలం మీద పడితే ఏదో తొండానికి తగిలించుకుంటే అదో ఆట వస్తువుగా ఉంటుంది, అంతే. అంతే విలువనిచ్చాడు. వెంటనే దుర్వాసో మహర్షి అన్నారు, నీకు పూలదండ యందు ఈశ్వర ప్రసాదం అనుగ్రహం కనబడలేదు కనుక ఆ అనుగ్రహము నీకు తొలగిపోవుగాక. ఇది సనాతన ధర్మంలో ప్రసాదం యొక్క గొప్పతనం. ప్రసాదం తినండి, ప్రసాదం తినండి అని ఎందుకంటారంటే, బయట నుంచి లోపలికి పట్టుకెడుతున్న పులిహార కళ్ళకద్దుకోరు, లోపల ఈశ్వరుడికి నివేదన చేసి పట్టుకొస్తే కళ్ళకద్దుకుంటారు. ఈశ్వరుడి చూపు దానిలోకి ప్రసరించగానే ఆయన అనుగ్రహం అందులోకి వెళ్ళింది. ఆయన అనుగ్రహం అందులోకి వెళ్ళగానే మీరు కన్నులకు అద్దుకుని నోట్లో వేసుకోగానే అనుగ్రహం లోపలికెళ్ళింది.